జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హుస్సేన్ బాషా, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయగా అధ్యక్షుడిగా హుస్సేన్ బాషా 25 ఓట్ల తేడాతో గెలుపొందాడు. వైస్ ప్రెసిడెంట్ కు ఒకే నామినేషన్ రావడంతో సుబ్బరాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీకి బాలసుబ్బయ్య, కృష్ణారెడ్డి పోటీ చేయగా కృష్ణారెడ్డి 79 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. జాయింట్ సెక్రటరీకి శేష సాయిబాబా, బాలానాయక్ పోటీ చేయగా బాలానాయక్ 203 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో మద్దిలేటి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ప్రసాద్ రెడ్డి చిన్నలింగమయ్య పోటీ చేయగా చిన్నలింగమయ్య 8 ఓట్ల తేడాతో గెలుపొందాడు. లైబ్రరీ సెక్రటరీకి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో మద్దిలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లేడీ రిప్రజెంటేటివ్కు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఇండ్ల సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ అధికారి సీనియర్ అడ్వకేట్ రామకృష్ణయ్య ఈ సందర్భంగా ఫలితాలను వెల్లడించారు. అనంతరం ఆయా పదవులకు సంబంధించి ఎన్నిక కాబడిన వారు పదవులను స్వీకరించారు. ఈరోజు నంద్యాల న్యాయవాదుల సంఘం 2025-26 ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్కి గాను కె హుస్సేన్ బాషా, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఇందులో హుస్సేన్ బాషా గారు 25 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ పదవికి ఏ బాలసుబ్బయ్య, ఎంఆర్ కృష్ణారెడ్డి గారు పోటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంఆర్ కృష్ణారెడ్డి 79 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా శేష సాయిబాబా, వి బాలునాయక్ పోటీ చేయడం జరిగింది. ఇందులో వి బాలునాయక్ 203 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బి ప్రసాద్ రెడ్డి, డి చిన్నలింగమయ్య పోటీ ఇవ్వడం జరిగింది. ఇందులో చిన్నలింగమయ్య 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి మా ఎన్నికల కమిటీ అయితేనేమి, న్యాయవాదులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, అన్ని మీడియా అయితేనేమి అందరూ సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నంద్యాల న్యాయవాదుల సంఘం అలాగే ఎలక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు జరిగిన ఎలక్షన్లలో మా నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడంతో మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులందరి నేను ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదు అనేది ఆలోచించకుండా అందరినీ కలుపుకొని అందరూ మన మిత్రులు, మన సీనియర్లు, మన జూనియర్లు, తర్వాత అంతా మన అడ్వకేట్స్ కాబట్టి మన అడ్వకేట్ కమ్యూనిటీ కోసం నేను పాటుపడతాను. మన యొక్క సీనియర్ల సలహా మేరకు మరియు మా యొక్క కమిటీ ఉమ్మడి నిర్ణయాల మేరకు ఏ నిర్ణయమైనా కానీ తీసుకొని ముందుకు వెళ్తాను. ఈ యొక్క అసోసియేషన్ను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఒడిదుడుకు లేకుండా మంచిగా అందరినీ కలుపుకొని నేను చేస్తానని చెప్పి బాడీ అంతా నాకు ఓట్లేసి గెలిపించినందుకు మేము ఈ రోజుతో ఎవరు వేసారా ఎవరు వేయలేదు అవన్నీ మర్చిపోయి మేము నెక్స్ట్ రీఓపెనింగ్ డే మంగళవారం కానీ బుధవారం కానీ ఒక బాడీ మీటింగ్ పెట్టుకొని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను చాలాసార్లు నువ్వు ఏం చేస్తావు, నువ్వు సెక్రటరీకి నిలబడినావు కదా అని చాలామంది క్వశ్చన్ వేశారు. నాకు ఏం చేయాలా అనేది నాకు తెలుసు. నాకు హైకోర్టులో నా మిత్రులు ఉన్నారు, పరిచయస్తులు. ఇక్కడికి 2 అడిషనల్ కోర్టులు కావాల్సింది, 4 లిఫ్ట్లు పనిచేయడం లేదు. ఆ లిఫ్ట్లు ఎట్లా పనిచేయాలా అనేది రిజిస్ట్రార్లను కలిసి ఆ రిజిస్ట్రార్లతో ఇక్కడ ఏమేం సౌకర్యాలు కావాలా అనేది నేను అన్ని విషయాలు ముందుకు తీసుకుపోతూ మా ప్రెసిడెంట్ గారితో సహకరిస్తూ మా మిగతా బాడీతో అందరితో సహకరిస్తూ నా సొంత ఖర్చులతో బాడీలో ఎక్కడ రూపాయి తీసుకోకుండా నేను హైకోర్టు నుంచి ప్రయత్నం చేస్తూ మా న్యాయవాదులకు అందరికీ కింద ఏడీఎం కోర్టు, పీడీఎం కోర్టు ఉంటే ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ రోజు ఏదో ఒక ఫీజు వస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా పని ఉంటుంది. ఆ పని కల్పించేదానికి నా వంతు సహాయ సహకారం నేను గట్టిగా ప్రయత్నం చేస్తూ నేను రెగ్యులర్గా హైకోర్టుకు తిరుగుతూ వీళ్ళకందరికీ నాకు అంటే కొంచెం అంతో ఎంతో పరిజ్ఞానం ఉంది, ఆ పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళకు సహాయపడుతూ నేను మా న్యాయవాదులకు అందరికీ నేను చేయవలసిందంతా చేసి చూపిస్తా. నంద్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో పోటీకి నిలబడి పోటీ ద్వారా గెలుపొందిన
ప్రెసిడెంట్ గారు హుసేన్ బాషా గారు, ఎం కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ, బాలు నాయక్ జాయింట్ సెక్రటరీగా, చిన్నలింగమయ్య స్పోర్ట్స్ సెక్రటరీగా మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బార్ అసోసియేషన్ ప్రజలకు అందరికీ, లాయర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్గా చేసినందుకు లాయర్లందరికీ నా ధన్యవాదాలు. నంద్యాల జిల్లా న్యాయవాదులందరికీ నమస్కారాలు, నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ వాళ్ళ ప్రేమ ఓటుతో నాకు గెలిపించారు. అందరి హృదయపూర్వక వందనాలు. ప్రతి సీనియర్కు బార్ అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తానని, మరియు ఆటల పోటీల్లో ప్రతి ఒక్క న్యాయవాదికి ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తూ చేపిస్తూ వాళ్ళతో వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకుంటూ వాళ్ళ ట్రస్ట్లోంచి గురిలో నుంచి బయటికి తీసుకొస్తానని కోరుతున్నాను.